హే గైస్, పాత్ర నుంచి అప్డేట్ అయితే వచ్చింది. మన వైజాగ్లోనే జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్గా అప్లై చేయండి. మనకి ఈ మంత్ 29th అయితే డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. సో అప్లై చేసిన క్యాండిడేట్స్లో షార్ట్ లిస్ట్ అయిన వారికి మనకి ఇంటర్వ్యూ ఇన్విటేషన్ మెయిల్ అయితే రావడం జరుగుతుంది. ఆ మెయిల్ స్క్రీన్ షాట్ తీసుకుని అండ్ అప్డేటెడ్ రెజ్యూమే తీసుకుని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి. సో చూసారు కదా, ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్ రోల్ గురించి అయితే హైర్ చేస్తున్నారండి. మినిమం డిగ్రీ లేదా పీజీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సో మీరు ఏ గ్రాడ్యుయేట్ అయినా సరే పర్వాలేదు, డైరెక్ట్ వాకిన్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఇద్దరికి కూడా ఛాన్స్ ఉందండి. అండ్ మనకి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు టైపింగ్ స్కిల్స్ అనేది మ్యాండటరీ. ఎందుకంటే మన సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా టైపింగ్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయాలి. అండ్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రెండూ ఉన్నాయి. సో మీరు ఏం కన్వే చేస్తారనే దాని మీద మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుందా లేదా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వస్తుందా అనేది డిపెండ్ అవుద్ది. సో మీ దగ్గర కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ ఉంటే మాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మన దగ్గర ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉండాలి, పర్సనల్ కంప్యూటర్ ఉండాలి విత్ వెబ్ క్యామ్ లేదా ల్యాప్టాప్ అయినా ఉండాలి. అండ్ ఆఫీస్కి 75 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటేనే వాళ్ళు సెలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందండి. మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటే నైట్ షిఫ్ట్ అలయన్స్ ఇస్తారు. అదేవిధంగా పిఎఫ్ అండ్ ఈఎస్ఐ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు మెడికల్ బెనిఫిట్స్ అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది పాత్ర కంపెనీలో బాగుంటుంది. ఇక ఇంటర్వ్యూకి వెళ్ళే క్యాండిడేట్స్ మ్యాండేటరీగా ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలంటే మీ అప్డేటెడ్ రెజ్యూమే, అదేవిధంగా ఈమెయిల్ ఇన్విటేషన్ ఏదైతే మీకు వస్తుందో సో అదైతే మ్యాండేటరీగా తీసుకువెళ్ళాలండి. దీనితో పాటు మనకి ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్కి సంబంధించి ప్రింట్అవుట్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకోవాలండి, ఒరిజినల్స్ అవసరం లేదు. అదేవిధంగా ఆధార్ అండ్ పాన్ కార్డ్ జిరాక్స్ కాపీస్ కూడా మనం మ్యాండేటరీగా తీసుకువెళ్ళాలి. ఇక ఇంటర్వ్యూ డేట్ అండ్ వెన్యూ గురించి మాట్లాడుకుంటే ఈ మంత్ 29th అంటే ఈ జూన్ 29th మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. అడ్రస్ చూస్తారు కదా, పాత్ర ఇండియా బీపీఓ సర్వీసెస్, వరుణ్ పాయింట్ బిల్డింగ్, మురళీనగర్. సో మన వైజాగ్లోని మురళీనగర్లో ఉన్న పాత్ర బ్రాంచ్లో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా అయితే అప్లై చేయండి. అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.